హాయ్ అందరికీ. నేను మీ గుంటకల్ అమ్మాయిని జయప్రసాద్‌ని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్‌గా మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. అయితే ఈరోజు మన వీడియోలో నేను నా బ్లౌజెస్ కలెక్షన్స్ చూపిద్దామని అనుకుంటున్నాను. అయితే చూడండి నా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకున్నానో. ఇది బోట్ నెక్ బ్లాక్ శారీలోదండి. ఇది మొన్న మీకు శారీస్ చూయించేటప్పుడు నేను ఈ బ్లౌజ్ చూయించాను. అయితే హ్యాండ్స్ అయితే ఇలా కుట్టించాననమాట. ఇలా వచ్చింటుంది హ్యాండ్స్‌కి డిజైన్. చూసారా? హ్యాండ్స్‌కి డిజైన్ ఇలా ఉంటుంది. బ్లౌజు సిల్వర్ కలర్. నావన్నీ ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ బోట్ నెక్సే ఉంటాయండి. నేను అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నా. ఈ బ్లౌజ్ చూడండి, ఇది బ్యాక్ సైడ్ రౌండ్ నెక్. ఇది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. వచ్చింటుంది. హ్యాండ్స్కి ఇలా ఇలా డిజైన్ ఇలా కుట్టించాను. ఇలా ఉంటుంది హ్యాండ్కి డిజైను. చూడండి, మనం శారీస్కి లుక్ ఉండాలి. బ్లౌజెస్ అంటే మనకు మెయిన్ శారీకి బ్లౌజే కదా లుక్. కాబట్టి మనం బ్లౌజెస్ని మోడల్గా కుట్టించుకుంటే బాగుంటుంది. శారీస్కి అనేది లుక్ వస్తుంది. మెయిన్ బ్లౌజే కదండి లుక్ ఉంటుంది. ఇది పింక్ కలర్ బ్లౌజు. పింక్ కలర్కి చూడండి ఇలా కుట్టించాను. బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది. ఫ్రంట్ అయితే బోట్ పెట్టించా. బోట్ నెక్. హ్యాండ్స్కి కూడా ఇలా వచ్చి ఉంటుంది. 3/4 హ్యాండ్స్. చూడండి, చాలా సింపుల్గా నేను స్టిచ్ చేయించుకుంటానండి. ఎక్కువ హెవీగా అయితే స్టిచ్ చేయించుకోను. ఇది వచ్చి ఈ బ్లౌజ్ వచ్చేసి పట్టు శారీలోది. అయితే దీనికి నేను కొంచెం మోడర్న్గా కుట్టించాను. దీనికి ఇలా వచ్చి ఉంటుంది. కనిపిస్తుందా మీకు బ్లౌజు? ఇది బ్యాక్ సైడ్ వీ షేప్ పెట్టించి ఇలా వీ షేపు ఇలా రిబ్బన్ పెట్టించాను. రిబ్బన్ మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో, రిబ్బన్ పెట్టించాను. సింపుల్గానే ఉంటుంది. హ్యాండ్స్ 3/4. చూడండి, ఇప్పుడు ఈ హ్యాండ్స్ ట్రెండింగ్ కదా. 3/4 పట్టు టైప్లో వచ్చేసి స్టిచ్ చేస్తున్నారు అందరూ. ఇలా ఉంటుంది బ్లౌజు. ఇంకొకటి వచ్చేసి వైట్ అండ్ బ్లాక్. ఇది బ్యాక్ సైడ్ రౌండ్. దీనికి పైపింగ్ వేయించాను. ఫ్రంట్ వచ్చేసి బ్లాక్ పైపింగ్ వేయించాను. ఇలా వచ్చి ఉంటుంది. ఇలా హ్యాండ్స్కి అయితే ఇలా ఫ్రిల్స్ పెట్టించానండి. ఈ బ్లౌజ్ అయితే నేను చాలా టైమ్స్ కట్టాను. రీల్స్లో కూడా ఉంది శారీ కట్టినప్పుడు. ఈ లెనిన్ శారీలోది ఈ బ్లౌజు. హ్యాండ్స్ అయితే ఇలా ఫ్రిల్స్ వచ్చి ఉంటాయి. 3 స్టెప్స్ పెట్టించాను అనమాట. నెట్టెడ్. ఇది స్మూత్ నెట్టెడ్ అండి. ఇలా సింపుల్గానే ఉంటాయి నా బ్లౌజెస్ అన్నీ. హెవీగా అయితే ఉండవు ఏవి. ఇంకో బ్లౌజ్ వచ్చేసి దీనికి కంప్యూటర్ వర్క్ వేయించాను. ఇది హల్దీ ఫంక్షన్స్కి అలా సెట్ అయిపోతుంది. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ బ్లౌజు. శారీ ఎల్లో ఉంటుంది. ఇది బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చింది. బ్యాక్ సైడ్ కంప్యూటర్ వర్క్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా. హ్యాండ్స్ ఇలా పెట్టించాను. కనిపిస్తుందా? ఇలా చూడండి, ఇలా పెట్టించాను డిజైను హ్యాండ్స్కి. ఇంకా ఫ్రంట్ కామన్ ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది వన్ సైడ్. ఎప్పుడు హెవీగా అయితే నేను ఏవి స్టిచ్ చేయించుకోనండి. సింపుల్గానే ఉంటాయి బ్లౌజెస్ అన్నీ నావి. కొద్దిగా నేను అంత మొత్తం టోటల్ బోట్ నెక్కే పెట్టిస్తాను ఎక్కువ. నాకు అదే ఇష్టము. బోట్ నెక్ అయితే నీట్గా ఉంటుంది కదా ఫినిషింగ్ అంతా. ఇది చూడండి, ఇవి థర్మాకోల్స్ పెడతారు కదా బ్లౌజ్కి.
ఇలా పెట్టిచ్చేసి చిన్న చిన్న థర్మాకోల్స్ పెట్టారు. ఇదంతా నెక్కి బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ ఇలా వన్ సైడ్ థర్మాకోల్స్ పెట్టారనమాట మనకి నెక్ దగ్గర. హ్యాండ్స్ ఇలా వచ్చుంటాయి 3/4 హ్యాండ్స్. ఇక్కడ కూడా చిన్న చిన్నగా థర్మాకోల్స్ అనేవి పెట్టారు బ్లౌజ్కి. ఇలా ఉంటాయండి బ్లౌజెస్. ఇంకా మనం కావాల్సిన మోడల్స్ మనం స్టిచ్ చేయించుకోవచ్చు. సింపుల్గా హెవీగా లేకుండా సింపుల్గా ఉంటాయి బ్లౌజెస్ అన్నీ. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇంకో బ్లౌజ్ అండి. ఇది బ్లూ బ్లౌజు. ఇలాంటి ప్యాచెస్ ఇంతకుముందు వేసేవాళ్ళు కదా ఎక్కువ. నేను ఇంతకుముందు ఇది చాలా ఇయర్స్ కింద కుట్టించాను ఈ బ్లౌజ్ని. ఇంకా మళ్ళీ తర్వాత ఇప్పుడు వేయట్లేదు. చూసారా ఇలా ఉంటుంది. దీనికి ఇట్లా వచ్చేసి ఉంటుంది ప్యాచ్ అనేది బ్యాక్ సైడ్. ఫ్రంట్ ఇది హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అండి. ఇది హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్. సరే, ప్రిన్స్ కట్ నేను కుట్టియడం అంటే ప్రిన్స్ కటింగ్సే అండి ఎక్కువ కుట్టించేది. ప్రిన్స్ కానీ లేదంటే మామూలు కటింగ్ ఉంటుంది నా బ్లౌజెస్కి. ఇలా కనిపిస్తుంది. ఇంకో బ్లౌజ్ చూపిస్తాను అలాంటి. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ హుక్స్ ఉందండి. ఇలా ప్రిన్స్ కట్ కుట్టించేసి పెట్టిచ్చేస్తాను. ప్రిన్స్ కట్ లేదనుకోండి మామూలు కటింగ్ కూడా పెట్టించేసుకుంటా, నీట్గా ఉంటుంది. క్రాస్ కటింగ్ ఇవన్నీ అప్పట్లో పెట్టించుకునే వాళ్ళం కదా. ఇప్పుడైతే క్రాస్ కటింగ్స్కి అయితే ఎవరు పెట్టించుకుంటలేరు. అంటే అప్పటి వాళ్ళు అన్ని క్రాస్ కటింగ్సే కదండి బ్లౌజెస్ అన్నీ. మనమైతే ఇప్పుడు ట్రెండింగ్ అన్నీ ఇవే నడుస్తున్నాయి. ఓకేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంది జయప్రసాద్ గుంటకల్ అమ్మాయి. బాయ్ ఫ్రెండ్స్.